అమెరికా ప్రెసిడెంట్, వైట్ హౌస్ బాస్ డొనాల్డ్ ట్రంప్కు ఇప్పుడు ఒక వింతైన సమస్య వచ్చి పడింది. ఒకవైపు సొంత కొడుకు పెళ్లి, ఇంకోవైపు ఇరాన్తో యుద్ధం. వెళితే ఒక తిట్టు, వెళ్ళకపోతే ఇంకో తిట్టు. పెళ్లికి వెళ్తే గన్ పట్టుకోకుండా ఎంజాయ్ చేస్తున్నాడు అంటారు. వెళ్ళకపోతే కొడుకు కంటే ఇరాన్ మీద పగ ఎక్కువైందని చెప్పుకుంటారు. ఈ ఫేక్ న్యూస్ మీడియా ముందు నేను గెలవలేను బాబోయ్, ఇది సాక్షాత్తు ట్రంప్ ఆవేదన. నా కొడుకు పెళ్లికి వెళ్ళినా వెళ్ళకపోయినా నన్ను చంపేస్తానని ట్రంప్ బాధపడుతూ ఉన్నాడు. ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఎవరిని పెళ్లాడబోతూ ఉన్నాడు? ఆ బహమస్ వేడుకల్లో ఏం జరగబోతూ ఉంది? ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. అగ్రరాజ్యం అమెరికా అధిపతి అంటే మామూలు మాటలు కాదు కదా. ఆయన ఇంట్లో పెళ్లి బాజాలంటే ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటుంది. ట్రంప్ పెద్ద కొడుకు 48 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ వీకెండ్లో బహమస్ ఐలాండ్లో గ్రాండ్గా వెడ్డింగ్ చేసుకోబోతూ ఉన్నాడు. కానీ సరిగ్గా ఇదే టైంలో ఇరాన్లో టెన్షన్స్ పీక్స్కి చేరుకున్నాయి. దేశం బోర్డర్లో యుద్ధం, ఇంట్లో పెళ్లి బాజాలు. ట్రంప్కి ఇది అగ్ని పరీక్ష లాంటిదే కదా. అమెరికా ఓవల్ ఆఫీస్లో విలేకరులు మీరు కొడుకు పెళ్లికి వెళ్తున్నారా అని అడగగానే ట్రంప్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. అతను నేను రావాలని కోరుకుంటున్నాడు, కానీ ఇది సరైన టైం కాదు, నాకు ఇరాన్ పనుంది, వేరే పనులు కూడా ఉన్నాయి అంటూనే మీడియాపై సెటిల్ వేశాడు. ఒక్కసారి ట్రంప్ ఏమన్నాడు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ట్రంప్ ఏమన్నాడు చూద్దాం ఇప్పుడు. He'd like me to go, but it's going to be just a small little private affair, and I'm going to try and make it. I'm in the midst. I said, you know, this is not good timing for me. I have a thing called Iran and other things. That's one I can't win on. If I do attend, I get killed. If I don't attend, I get killed. By the fake news, of course, I'm talking about. No, but he's got a very person who I've known for a long time, and hopefully they're going to have a great marriage. He'd like. రైట్, అది ట్రంప్ రియాక్షన్ చూసారు కదా. ఏదైనా నాకు తంటానే అంటున్నాడు ట్రంప్. డొనాల్డ్ జూనియర్ మనసు దోచుకున్న ఆ సుందరి ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు రైస్ అవుతూ ఉంది. ఎస్, షీఈ్ బెట్టినా ఆండర్సన్. పామ్ బీచ్లో పాపులర్ సోషలైట్ అండ్ మోడల్. వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వైట్ హౌస్ హాలిడే పార్టీలో జరిగింది. అంతకుముందు క్యాంప్ డేవిడ్లో సీక్రెట్గా ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. డొనాల్డ్ జూనియర్కి ఇది రెండో పెళ్లి. అంతకుముందు వెనిస్సా ట్రంప్తో 2018లో విడాకులయ్యాయి. వాళ్ళిద్దరికీ 5 పిల్లలున్నారు. ఆ తర్వాత కింబర్లీ గిల్ఫాయిల్తో నిశ్చితార్థం జరిగిన అది పెళ్లి వరకు వెళ్లకుండానే 2024లో బ్రేకప్ అయింది. ఇప్పుడు బెట్టినాతో 7 అడుగులు వేయబోతున్నాడు. ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ ట్రీ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక ఫర్దర్కి వెళ్ళే ముందు ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ ట్రీ చూసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ ట్రీ మీరు చూడొచ్చు. డొనాల్డ్ ట్రంప్, ఆయనకి ఇవానా ట్రంప్ అని చెప్పి డివోర్స్ అయిపోయింది. ఆ తర్వాత మరలా మార్ప్లెస్, అక్కడ కూడా డివోర్స్ అయిపోయింది. ఇప్పుడు మెలేనియాతో ఆయన కంటిన్యూ అవుతున్నారు తన రిలేషన్లో. మీరు చూస్తే కనుక ఇవానా ట్రంప్ కనిపిస్తున్నారు కదా. ఐ థింక్ ఇఫ్ పాసిబుల్ ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్, ఎస్, మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇవానా ట్రంప్ డివోర్స్ అయిన ఇవానా ట్రంప్తో ఈయనకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా ట్రంప్, అలాగే ఎరిక్ ట్రంప్ సంతానం. అండ్ ఈ డొనాల్డ్ ట్రంప్ జూనియర్కి వెనెస్సా హైడెన్తో పెళ్ళయింది. ఇప్పుడు డివోర్స్ అయిపోయింది. అయిన తర్వాత వీళ్ళకి ఏకంగా 5 పిల్లలు. కై, డొనాల్డ్ ఎల్, ట్రిస్టన్, స్పెన్సర్ అండ్ క్లోయ్ సమాట్. బహుశా నా ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయిండొచ్చు కాక. ఆ తర్వాత మెలానియా ట్రంప్తో బ్యారన్ ట్రంప్, వాళ్ళిద్దరికి పుట్టిన సంతానం. సో ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఇప్పుడు మళ్ళీ వివాహం చేసుకోబోతున్నాడు. మే 23, 24 తేదీల్లో, అంటే శని ఆదివారాల్లో ఈ పెళ్లి వేడుకలు జరగబోతూ ఉన్నాయి. ట్రంప్ ఫ్యామిలీ అంటేనే లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఈసారి మాత్రం హడావుడి తగ్గించారు. కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే పిలుస్తున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు. వాళ్ళ మధ్య ఈ పెళ్లి కానిచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ట్రంప్ ఇరాన్తో ముగింపు లేని యుద్ధం చేస్తూ ఉన్నాడు. నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అవి దగ్గర పడుతూ ఉన్నాయి. రేటింగ్లు పడిపోతున్నాయి. ఒక పక్క ధరలు పెరిగిపోయాయి. దీంతో అమెరికన్ ఓటర్స్ ఫుల్ కోపంగా ఉన్నారు. ఈ టైంలో అధ్యక్షుడు ఓవల్ ఆఫీస్ వదిలేసి బహమస్ బీచ్లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తే మీడియా ఊరుకుంటుందా? ట్రంప్ మనసులో మాత్రం ఏదో ఉంది తెలుసా, నాకు వెళ్ళాలని ఉంది, నా కొడుకు కూడా రమ్మంటున్నాడు, కానీ ఇరాన్ మ్యాటర్ ఒకటి పెండింగ్లో ఉంది కదా, టైం అస్సలు బాగలేదు అంటూ దానికి సంబంధించి కాస్త అటు ఇటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇంకా చెప్పాలంటే కాస్త డిప్లొమాటిక్ ఆన్సర్ అని చెప్పుకోవాలి కొంచెం మీడియా భాషలో మాట్లాడుకుంటే. మూవింగ్ అహెడ్,
ట్రంప్ తనదైన స్టైల్లో మీడియా మీద సెటైర్లు వేయకపోతే ఆయనకు ముద్ద దిగదు కదా. నేను పెళ్లికి వెళ్తే దేశం తగలబడుతూ ఉంటే ప్రెసిడెంట్ పార్టీలు చేసుకుంటున్నాడని రాస్తారు. ఒకవేళ వెళ్ళకపోతే కన్న కొడుకు పెళ్లికి కూడా వెళ్ళని కట్టమైన తండ్రి అని రాస్తారు. ఈ ఫేక్ న్యూస్ మీడియా ముందు నేను ఏం చేసినా తప్పే అని చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ ఆయన పెద్ద కొడుకు పెళ్లికి ఆయన వెళ్తారా వెళ్ళరా అనేది ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనకు కూడా తెలుసో తెలియదు, ఆయనకు కూడా తెలియాలి. ఇక కొడుకుతో మాత్రం నేను రావడానికి ట్రై చేస్తాను అని అన్నారట. ఈ పెళ్లి బహమస్లో చాలా ప్రైవేట్గా జరుగుతుంది. కేవలం కొద్ది మంది ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ట్రంప్ వెళ్ళడంపై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. డొనాల్డ్ జూనియర్ కేవలం ట్రంప్ కొడుకు మాత్రమే కాదు, ది ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కూడా. తండ్రి పొలిటికల్ ఎజెండా MAGA, మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈ మాగాను భుజాన వేసుకున్న వ్యక్తి కూడా. ఫ్యూచర్లో ఈయన అధ్యక్ష పదవికి పోటీ పడినా ఆశ్చర్యపోకర్లేదు. మరి తన వారసుడి పెళ్లికి ట్రంప్ వెళ్తాడా, లేకపోతే వైట్ హౌస్ నుంచే విష్ చేస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బహుశా ఆయన సర్ప్రైజ్ విజిట్ ఇచ్చినా ఆశ్చర్యపోకర్లేదు ఇక్కడ. ఏది ఏవైనా ట్రంప్ ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగబోతూ ఉన్నాయి. కానీ ట్రంప్ మైండ్లో మాత్రం ఇరాన్ వార్ సైరన్స్ మోగుతూనే ఉన్నాయి. మరి మీరేమంటారు? దేశం కంటే కొడుకు పెళ్లి ముఖ్యమా, లేకపోతే డ్యూటీనా ఫస్ట్? అమెరికా ప్రెసిడెంట్, వైట్ హౌస్ బాస్ డొనాల్డ్ ట్రంప్కు ఇప్పుడు ఒక వింతైన సమస్య వచ్చి పడింది. ఒకవైపు సొంత కొడుకు పెళ్లి, ఇంకోవైపు ఇరాన్తో యుద్ధం. వెళితే ఒక తిట్టు, వెళ్ళకపోతే ఇంకో తిట్టు. పెళ్లికి వెళ్తే గన్ పట్టుకోకుండా ఎంజాయ్ చేస్తున్నాడు అంటారు. వెళ్ళకపోతే కొడుకు కంటే ఇరాన్ మీద పగ ఎక్కువైందని చెప్పుకుంటారు. ఈ ఫేక్ న్యూస్ మీడియా ముందు నేను గెలవలేను బాబోయ్, ఇది సాక్షాత్తు ట్రంప్ ఆవేదన. నా కొడుకు పెళ్లికి వెళ్ళినా వెళ్ళకపోయినా నన్ను చంపేస్తానని ట్రంప్ బాధపడుతూ ఉన్నాడు. ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఎవరిని పెళ్లాడబోతూ ఉన్నాడు? ఆ బహమస్ వేడుకల్లో ఏం జరగబోతూ ఉంది? ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు RTV. నేను సచిన్. అగ్రరాజ్యం అమెరికా అధిపతి అంటే మామూలు మాటలు కాదు కదా. ఆయన ఇంట్లో పెళ్లి బాజాలంటే ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటుంది. ట్రంప్ పెద్ద కొడుకు 48 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ వీకెండ్లో బహమస్ ఐలాండ్లో గ్రాండ్గా వెడ్డింగ్ చేసుకోబోతూ ఉన్నాడు. కానీ సరిగ్గా ఇదే టైంలో ఇరాన్లో టెన్షన్స్ పీక్స్కి చేరుకున్నాయి. దేశం బోర్డర్లో యుద్ధం, ఇంట్లో పెళ్లి బాజాలు. ట్రంప్కి ఇది అగ్ని పరీక్ష లాంటిదే కదా. అమెరికా ఓవల్ ఆఫీస్లో విలేకరులు మీరు కొడుకు పెళ్లికి వెళ్తున్నారా అని అడగగానే ట్రంప్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. అతను నేను రావాలని కోరుకుంటున్నాడు, కానీ ఇది సరైన టైం కాదు, నాకు ఇరాన్ పనుంది, వేరే పనులు కూడా ఉన్నాయి అంటూనే మీడియాపై సెటైర్లు వేశాడు. ఒక్కసారి ట్రంప్ ఏమన్నాడు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ట్రంప్ ఏమన్నాడు చూద్దాం ఇప్పుడు. He'd like me to go, but it's going to be just a small little private affair, and I'm going to try and make it. I'm in the midst. I said, you know, this is not good timing for me. I have a thing called Iran and other things. That's one I can't win on. If I do attend, I get killed. If I don't attend, I get killed. By the fake news, of course, I'm talking about. No, but he's got a very person who I've known for a long time, and hopefully they're going to have a great marriage. He'd like. రైట్, అది ట్రంప్ రియాక్షన్ చూసారు కదా. ఏదైనా నాకు తంటానే అంటున్నాడు ట్రంప్. డొనాల్డ్ జూనియర్ మనసు దోచుకున్న ఆ సుందరి ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు రైజ్ అవుతూ ఉంది. ఎస్, షీఈ్ బెట్టినా ఆండర్సన్. పామ్ బీచ్లో పాపులర్ సోషలైట్ అండ్ మోడల్. వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వైట్ హౌస్ హాలిడే పార్టీలో జరిగింది. అంతకుముందు క్యాంప్ డేవిడ్లో సీక్రెట్గా ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. డొనాల్డ్ జూనియర్కి ఇది రెండో పెళ్లి. అంతకుముందు వెనిస్సా ట్రంప్తో 2018లో విడాకులయ్యాయి. వాళ్ళిద్దరికీ 5 పిల్లలున్నారు. ఆ తర్వాత కింబర్లీ గిల్ఫాయిల్తో నిశ్చితార్థం జరిగిన అది పెళ్లి వరకు వెళ్లకుండానే 2024లో బ్రేకప్ అయింది. ఇప్పుడు బెట్టినాతో 7 అడుగులు వేయబోతున్నాడు. ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ ట్రీ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక ఫర్దర్కి వెళ్ళే ముందు ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ ట్రీ చూసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ ట్రీ మీరు చూడొచ్చు. డొనాల్డ్ ట్రంప్, ఆయనకి ఇవానా ట్రంప్ అని చెప్పి డివోర్స్ అయిపోయింది. ఆ తర్వాత మరలా మార్ప్లెస్, అక్కడ కూడా డివోర్స్ అయిపోయింది. ఇప్పుడు మెలేనియాతో ఆయన కంటిన్యూ అవుతున్నారు తన రిలేషన్లో. మీరు చూస్తే కనుక ఇవానా ట్రంప్ కనిపిస్తున్నారు కదా. ఐ థింక్ ఇఫ్ పాసిబుల్ ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్, ఎస్, మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇవానా ట్రంప్ డివోర్స్ అయిన ఇవానా ట్రంప్తో ఈయనకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా ట్రంప్, అలాగే ఎరిక్ ట్రంప్ సంతానం. అండ్ ఈ డొనాల్డ్ జూనియర్
ఈ డొనాల్డ్ ట్రంప్ జూనియర్కి వెనెస్సా హైడెన్తో పెళ్ళయింది. ఇప్పుడు డివోర్స్ అయిపోయింది. అయిన తర్వాత వీళ్ళకి ఏకంగా 5 పిల్లలు. కై, డొనాల్డ్ ఎల్, ట్రిస్టన్, స్పెన్సర్ అండ్ క్లోయ్ సమాట్. బహుశా నా ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయిండొచ్చు కాక. ఆ తర్వాత మెలానియా ట్రంప్తో బ్యారన్ ట్రంప్ వాళ్ళిద్దరికి పుట్టిన సంతానం. సో ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఇప్పుడు మళ్ళీ వివాహం చేసుకోబోతున్నాడు. మే 23, 24 తేదీల్లో అంటే శని ఆదివారాల్లో ఈ పెళ్లి వేడుకలు జరగబోతూ ఉన్నాయి. ట్రంప్ ఫ్యామిలీ అంటేనే లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఈసారి మాత్రం హడావుడి తగ్గించారు. కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే పిలుస్తున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు. వాళ్ళ మధ్య ఈ పెళ్లి కానిచేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ట్రంప్ ఇరాన్తో ముగింపు లేని యుద్ధం చేస్తూ ఉన్నాడు. నవంబర్లో నవంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి, అవి దగ్గర పడుతూ ఉన్నాయి. రేటింగ్లు పడిపోతున్నాయి. ఒక పక్క ధరలు పెరిగిపోయాయి. దీంతో అమెరికన్ ఓటర్స్ ఫుల్ కోపంగా ఉన్నారు. ఈ టైంలో అధ్యక్షుడు ఓవల్ ఆఫీస్ వదిలేసి బహమస్ బీచ్లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తే మీడియా ఊరుకుంటుందా? ట్రంప్ మనసులో మాత్రం ఏదో ఉంది తెలుసా, నాకు వెళ్ళాలని ఉంది, నా కొడుకు కూడా రమ్మంటున్నాడు, కానీ ఇరాన్ మ్యాటర్ ఒకటి పెండింగ్లో ఉంది కదా, టైం అస్సలు బాగలేదు అంటూ దానికి సంబంధించి కాస్త అటు ఇటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇంకా చెప్పాలంటే కాస్త డిప్లొమాటిక్ ఆన్సర్ అని చెప్పుకోవాలి, కొంచెం మీడియా భాషలో మాట్లాడుకుంటే. మూవింగ్ అహెడ్, ట్రంప్ తనదైన స్టైల్లో మీడియా మీద సెటైర్లు వేయకపోతే ఆయనకు ముద్ద దిగదు కదా. నేను పెళ్లికి వెళ్తే దేశం తగలబడుతూ ఉంటే ప్రెసిడెంట్ పార్టీలు చేసుకుంటున్నాడని రాస్తారు. ఒకవేళ వెళ్ళకపోతే కన్న కొడుకు పెళ్లికి కూడా వెళ్ళని కట్టమైన తండ్రి అని రాస్తారు. ఈ ఫేక్ న్యూస్ మీడియా ముందు నేను ఏం చేసినా తప్పే అని చెప్పుకొచ్చాడు. మరి ఇంతకీ ఆయన పెద్ద కొడుకు పెళ్లికి ఆయన వెళ్తారా వెళ్ళరా అనేది ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనకు కూడా తెలుసో తెలియదు, ఆయనకు కూడా తెలియాలి. ఇక కొడుకుతో మాత్రం నేను రావడానికి ట్రై చేస్తాను అని అన్నారట. ఈ పెళ్లి బహమస్లో చాలా ప్రైవేట్గా జరుగుతుంది. కేవలం కొద్ది మంది ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ట్రంప్ వెళ్ళడంపై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. డొనాల్డ్ జూనియర్ కేవలం ట్రంప్ కొడుకు మాత్రమే కాదు, ది ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కూడా. తండ్రి పొలిటికల్ ఎజెండా MAGA, మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈ మాగాను భుజాన వేసుకున్న వ్యక్తి కూడా. ఫ్యూచర్లో ఈయన అధ్యక్ష పదవికి పోటీ పడినా ఆశ్చర్యపోకర్లేదు. మరి తన వారసుడి పెళ్లికి ట్రంప్ వెళ్తాడా, లేకపోతే వైట్ హౌస్ నుంచే విష్ చేస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బహుశా ఆయన సర్ప్రైజ్ విజిట్ ఇచ్చినా ఆశ్చర్యపోకర్లేదు ఇక్కడ. ఏది ఏవైనా ట్రంప్ ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగబోతూ ఉన్నాయి. కానీ ట్రంప్ మైండ్లో మాత్రం ఇరాన్ వార్ సైరన్స్ మోగుతూనే ఉన్నాయి. మరి మీరేమంటారు? దేశం కంటే కొడుకు పెళ్లి ముఖ్యమా, లేకపోతే డ్యూటీనా ఫస్టా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.